వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్థుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న బ్రహ్మోత్సవాలలో సీఎం చంద్రబాబు పాల్గొని మల్లన్న స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీ నాయకుడు చల్లంగి వేణుగోపాల్ నిన్న కాకినాడలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి కట్ట వేణుగోపాల్ ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో కోటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చొల్లంగి వేణుగోపాల్. ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ శెట్టి బల్జీలకు ఉన్నటువంటి వివిధ ఉపకులాలకు సరైన న్యాయం జరగలేదని మరియు వైన్ షాపులు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం శ్రమపడే వ్యక్తులు ఉండగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన గత నుంచి ప్రాక్టికల్గా తిరుగుతున్న మాతో మమేకమే ఉన్నాడు అంటే ఆయన మేము ప్రకటిస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికల్లో ఎవరైనప్పటికీ ఈ అట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలు మేము సుమారు 60 లక్షల రాష్ట్రంలో ఈ 60 లక్షల జనాభా ఉన్నాము. 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఇతర మా బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఎవరు ఒక్కరు కూడా మీకు నచ్చలేదా అని చెప్పి ఇదేనా మీరు చేసిన సామాజిక న్యాయం అని చెప్పి ఈ పార్టీలు అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అక్కడ కూడా పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి తొక్కులో తొక్కినాయి. మాకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వైన్ షాపులు ఇస్తా అన్నారు. ఇవన్నీ నమ్మి నిజమనుకుని ఫ్లెక్సీల మీద పాలు పోసి మేము అనేక కార్యక్రమాలు చేసి మేము అందరం ఓట్లేసి గెలిపిస్తే చివరికి మా అందరి నోట్లో మట్టి కొట్టారు. ఈ రోజుకి మమ్మల్ని ఏ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ మమ్మల్ని కిందకి నిర్వీర్యం చేస్తూ వచ్చారు. మేము ప్రశ్నిస్తున్నాము. మీరు సామాజిక న్యాయం అంటే అందరితో పాటు షాపులు కేటాయించినప్పుడు మాకు కూడా షాపులు కేటాయించాలి. కానీ ఆ రోజు మాకు షాపులు కేటాయించకుండా ఊరు చివరిన బడికి దూరంగా, స్కూల్కి దూరంగా, హైవేకి దూరంగా షాపులు కావాలని చెప్పి ఉన్నత వర్గాలుగా మంచి ప్లేస్లన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 4 నెలలు పోయాక వ్యాపారం నష్టంలో ఊపిరిలో ఉంటే ఇప్పుడు మాకు మీకు రిజర్వేషన్ ఇస్తున్నారు రండి అని చెప్పడం ఎంతవరకు న్యాయమో మన బీసీ సోదరులందరూ ఆలోచించాలి. నేను ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పార్టీలన్నీ మనం వాడుకుంటాయి. మన వనరులు వ్యయము వాళ్ళ కోసమే వెచ్చిస్తున్నాము. ఈ పార్టీని అభివృద్ధి చెందడం కోసం మనం ఆర్నిసలు కృషి చేస్తే మన పైన కోట్లాది రూపాయలు షాపుల రూపంలోనూ వాటిలోనూ కోట్లాది రూపాయలు మన దగ్గర వసూలు చేసి మనకు అన్యాయం చేస్తాయి. కాబట్టి మనం రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉంది. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన కాపులకి మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్లు, ఆఖరి రాజ్యసభ వద్దన్న సరిపిస్తారంటే వాళ్ళ ఐక్యత వాళ్ళు చూసి మనం ఈర్షపడకూడదు, నేర్చుకోవాలి. వాళ్ళకి కొత్తగా ఒక చోట మన పవన్ కళ్యాణ్ నిలబడితే పవన్ కళ్యాణ్, చిరంజీవి నిలబడితే చిరంజీవికి ఓట్లు వేసుకోబట్టే వాళ్ళ ఉనికి కాపాడుకోబట్టే ఈ రోజు వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తున్నారు. మనకి ఇవ్వకపోవడం గల కారణం మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేమే వెంట ఉంటాము, మేము కట్టు బానిసలని బానిసత్వాన్ని చుట్టుకోవడం
ఈ నాయకులు ఎదగలేకపోతున్నారు. నేను ఇతర పార్టీల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బానిసగా ఉన్నంతకాలం మీరు బానిసగానే ఉంటారు తప్ప మీరు ఈ కులాన్ని నిర్వీర్యం చేసుకోగలుగుతారు. ఈ కులానికి ప్రతినిధులే ఉండి మనం అల్టిమేట్ జారీ చేయకుండా, మన ఓట్లు మనం వేసుకోకుండా, మన సంఖ్యాబలం చూపించకుండా మనకి ఏ పార్టీ సీట్లు ఇవ్వదు. కాబట్టి ఈ పార్టీలో ఉన్న నాయకుల్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు బానిసగా ఉండాలనుకుంటే ఉండండి, కానీ కులాన్ని నిర్వీర్యం చేయొద్దు. కులంకి మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కనీసం సెకండ్ ఓటు అయినా సరే మీరు బానిసత్వం వినాలి. రెండో ఓటు అయినా సరే మన కులకు సంబంధించిన అభ్యర్థి ఈ కట్టా వేణుగోపాల్ ఇష్టానికి వేయమని చెప్పి అభ్యర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుల వల్ల కులం నిర్వీర్యం అవుతుంది. ఎన్ని రంగాల్లో మనం చెడగొడితే సర్వనాశనం అయిపోతే, రంగాల్లోనూ కుదించిపోతే ఈ యారక్ షాపులు వైన్ షాపుల్లో ఇప్పుడు మీకోసం పెట్టారు, మీకోసం అవతరించారు, అవతార పురుషుగా తప్పుడు ప్రకటన చేస్తారు. ఇదే నాకు సామాజిక న్యాయం. మాకు అందరితో పాటు సమానంగా ఇవ్వకుండా, సీట్లు ఇవ్వకుండా కనీసం నామినేటెడ్ పదవులు కూడా మేము పనిచేయమా అని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు ఎన్ని ఆఖరికి చిన్న పోస్టులు కూడా నీటి సంఘాలు కూడా మేము పనిచేయమని అనుకుంటున్నాం. అతి చిన్న పదవులు కూడా మేము పనిచేయమా. కులాల్లో పుట్టారు కాబట్టి మీరు డైరెక్టర్గా ఇచ్చారు తప్ప లేకపోతే అది కూడా మీరు పంచిపెట్టేసేవారు. ఏది ఈ డైరెక్టర్లు మీరు ఏమి స్వేచ్ఛ ఇచ్చారు? ఈ డైరెక్టర్లు ఎందుకు మీరు కూర్చోబెట్టి మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తే? జీఓయుడి గౌడ్ అనేది కులం కాదు, GOWDA కులము. మీరు గౌడ, శెట్టిబద్ద, సీసన, యాద ఉపకులాలకు మీరు ఇచ్చారు, మాకు చాలా సంతోషం. కానీ GOUD గౌడ్ అన్నది అది కులం కాదు, అది కేవలం అందరినీ ఐక్యతపరచడం కోసం అప్పట్లో గౌతలచ్చన్ గారు, BSI స్వామి గారు, అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి BSI స్వామి గారు అది దాన్ని ఒక వర్డ్ కింద, దాన్ని దీని కింద సింబాలిక్గా పెట్టి దానికి చేయడానికి కోసం పెడితే దాని మీద కుడుపూడి సూర్యనారాయణ గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయటము, అది నిర్వీర్యం అయిపోవటము, వీగిపోవటము జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా GOUD గౌడ్ అనేది కులం కాదు అని ఎక్కడ ఏ MRO ఆఫీస్లో కూడా ఒక్క సర్టిఫికేట్ కూడా మాకు ఇష్యూ చేయలేదు, ఎక్కడ మాకు రాయితీలు పొందలేదు. కాబట్టి తెలంగాణ వెళ్ళినప్పుడు కూడా GOUD గౌడ్ పేరు చెప్తే మమ్మల్ని అందరినీ ఓసీలో చేర్చారు. సిట్టిబల్లీలు కూడా అక్కడ ఓసీలే. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోయే 2K రన్ కార్యక్రమం ప్రచార పోస్టర్ను గురువారం వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, వరంగల్ తహసీల్దార్ అహ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యత సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కందిగొండ మోహన్, గంగరాజు, కృష్ణ, కుమారస్వామి, అశోక్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే, మన మెసేజ్ ఇది బాగా పడుతున్నారు, డ్రగ్స్ బానిసలు అవుతున్నారు అంటే అది ఈజీగా అర్థం కాలేదు మ్యాటర్. మనం ఏం చేయాలంటే కొంతమంది నిజంగా అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నిర్దాక్షిణ్యంగా ఎవరైతే స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనకున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నది అంటే కళాశాలలో, పాఠశాలలో, హాస్టళ్లలో ఈ డ్రగ్స్ సమస్య. మన ప్రాంతంలో ఈ గంజాయిని చాలామంది స్టూడెంట్స్, చాలామంది యూత్ గంజాయిని సేవిస్తూ దానికి బానిసై తమ విలువైనటువంటి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అనేక హాస్టళ్లను మనం చెక్ చేసినప్పుడు, కాలేజీలలో చెక్ చేసినప్పుడు చాలామంది పిల్లల దగ్గర గంజాయి పట్టుకొడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో దీన్ని నివారించడానికి
పోలీస్తో పాటుగా మరి ప్రెస్ మిత్రులు కూడా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేము సైతం ఈ యొక్క డ్రగ్ను నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ నెల 12వ తారీఖున 2K రన్ మరి పోచా మైదాన్ నుండి KMC వరకు మరి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది నిజంగా కూడా అభినందనీయము. అంటే కేవలము వార్తలు రాయటమే కాకుండా మేము కూడా ఈ యొక్క మహమ్మారిని తరిమివేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగానపల్లి పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలయ యువ చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ రమణ అధ్యక్షత వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, ఫైర్ శాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ యువ చంద్రుడు మాట్లాడుతూ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పడుతున్నది. భక్తులకు తాగునీటి కానీ, భోజన వసతి కానీ, పోలీసు బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం, అర్చక సిబ్బంది మరియు దేవాలయాల సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను, విద్యుత్ డెకరేషను, లైటింగ్, పెండల్స్, క్యూ లైన్లు అన్ని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఉమామేశ్వరాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమును. ఉదయం 8 గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి. ఆ రోజు 25వ తారీఖు ధ్వజారోహణము, తర్వాత 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినము, తర్వాత 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం ఉండును. 28వ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం, సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును. అలాగే 1వ తారీఖు వసంతోత్సవము, తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, తైవాన్, ప్రణయ్ దేశాలకు చెందిన భక్తులు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న విదేశీయులు. यते भक्तीनां मन्त्रिणे वा निजाय कक्षाणां पदय क्रन्दयते भक्तिरमकृष्णभीताय धावते सत्त्वनुष्णीषिणे गिरिचराय कुलो अश्वपतिभ्यश्च वो नमः। वो नमो नमो गणेभ्यो गणमस्सेना।一副面孔，人拉拉已是真惨，其中的别，好潇洒，好浪漫，不知那谁。继续走一把，继续向前走，不知道会把风景。
शिवाय नमः ओम नमः शिवाय। Okay. Dato Dr. Babu Sukumaran is the NCP of the Brunei. మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది. ఆదుకునే వారి కోసం అనేక మంది మురుపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ చైర్ అయినా ఇప్పించనంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబు నాయక్ తండాకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. బాబు నాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్తో సహా చేరుకున్నారు. టీడబ్ల్యూజేయు ఐజేయు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ను నరేష్కు అందజేశారు. అవసరం తెలుసుకుని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం. మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదోని మండలంలోని పాండవగల్ గ్రామంలో బడ్జెట్ పేపర్లను దగ్నం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, నిధులకు కోతలు పెట్టారని, కార్పొరేటర్లకు మాత్రం లక్షల కోట్లు కేటాయిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు మండల నాయకులు గోవిందు, హనుమంతరెడ్డి, కృష్ణ, హుస్సేని మరియు రైతులు, కూలీలు పాల్గొన్నారు. అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్కు నిరసనగా ఈరోజు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలోన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, బడ్జెట్ పేపర్లను తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ని సవరించి పేదలకి, రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఈరోజు ఆహార భద్రత గానీ, నిత్యావసర వస్తువులు గానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన మీద అప్పు ఈరోజు 181 లక్షల కోట్లు అయింది. గతంలో 14 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 14 మంది ప్రధానమంత్రులు మొత్తం కలిపితే చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు దాదాపు 114 లక్షల కోట్లు అప్పు చేసి మనకు భారాలు వేసినట్టు తప్పితే మన రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు, మన కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు, మన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకోసం ఈరోజు ఈ పేపర్లు మాకు ఈ బడ్జెట్ వద్దనేటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేయడం కోసం ఈ పేపర్లు అందరూ కూడా తగలబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే పేపర్ అంటే మీరందరూ అంటే నాకు ఒక పేపర్ ఉంది, అది తగలబడినప్పుడు పెట్టు, మీ దగ్గర ఉంటే పేపర్లు పెట్టు, పెట్టండి దాంట్లోకి కింద. ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా గుణపర్తి అపురూప్ నియమితులయ్యారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన నియామక పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవల్లి
లోవరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కండవల్లి లోవరాజు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేరవేస్తూ బహుజనుల అభివృద్ధికి తోడ్పడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకి కృషి చేస్తున్న గుణపతి అప్రూప్ను అభినందించారు. నియోజకవర్గ బీఎస్పీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుండి 12వ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ నల్గొండ గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ముందుగా ఆలయ అర్చకులు సాంప్రదాయ వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. అనంతరం సంబంధిత అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. గుట్టపైకి వెళ్లే రహదారిలో మరమ్మతులు, గుట్ట సూచనప్రాయంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు సుమారు 10,000కు పైగా హాజరు కానున్న నేపథ్యంలో త్రాగునీరు చలవ పందిర్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు 24 గంటలు విద్యుత్ సరఫరా లాంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. शिवश्च नारायणः चक्रश्च नारायणः सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृताय अस्तु मङ्गलम् भुजारविन्दाङ्कुशवज्रलाञ्छनम् పెట్టి ఆ పంచాయత్ సెక్రటరీ మల్టీపర్పస్ వర్కర్స్ కోఆర్డినేట్ చేసి క్లీన్ చేసుకోవాలి. కిందంతా వీళ్ళు టేక్ కేర్, బట్ మీద మీరు చూసుకుంటున్నారు కదా. ఎందుకంటే మీద టెంపుల్ కాబట్టి ఇక్కడ అంతా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో కింద ఎఫ్పిడిఓ అండ్ డిపిఓ బట్ మీద మీ పంచాయతీ ఇక్కడ మీ వాళ్ళందరూ పెట్టి ఇక్కడ క్లీనింగ్స్ కానీ ఇది ఇక్కడ టాయిలెట్స్ అరేంజ్ చేపిస్తాం. మొబైల్ టాయిలెట్ కింద పెట్టేసుకుంటాం. 10 members సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ సెల్ఫీలు అని చెప్పి అటు ఇటు హెచ్చులకి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది అవుతుంది సార్. అదేమైనా ఫ్లెక్సీలు కానీ లేకపోతే బోర్డ్స్ అని పెట్టించుకోలేదు చూడండి. కొన్ని ఫ్లెక్సీలు డేంజర్ పాయింట్స్ ఉంటాయి కదా, డేంజర్ నో సెల్ఫీ జోన్ అని ఫ్లెక్సీలు కొని తెప్పించి మెయిన్ 15 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆ 15 పాయింట్లో పెట్టించేసిన యాక్షన్ ప్లాన్ మనకి 8వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగే మహోత్సవాలు, మనకి 10వ తారీఖు కళ్యాణం అండ్ 12వ తారీఖు రథోత్సవం జరగబోతుంది. ఇలా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా 10,000 మంది 12వ తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th కల్లా నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసేటట్టుగా ఈ మండల్లో ఉన్న ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ వాళ్ళ మల్టీపర్పస్ వర్కర్స్ని వాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ అయ్యి వాళ్ళ నెక్స్ట్ 3-4 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారు. అండ్ అవసరం అయితే మనకి జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మల్టీపర్పస్ వర్కర్స్ కానీ తీసుకొచ్చి ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.